బొబ్బట్లు చేయటం ఇంత ఈజీనా అంటారు. ఈ ఉగాదికి పర్ఫెక్ట్ గా ఇంట్లో నేతి బొబ్బట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి. 1/3 కప్ శనగపప్పును తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి గంట పాటు నానబెట్టుకుని కుక్కర్ లో వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి 4 విజిల్స్ రాణించుకుంటే ఇలా పర్ఫెక్ట్ గా పప్పు ఉడికిపోతుంది. 1 కప్ మైదా పిండి, పించ్ ఆఫ్ సాల్ట్, హాఫ్ కప్ వాటర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మంచిగా మిక్స్ అయ్యాక మరలా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు. పూర్ణం తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్న పప్పుని వేసి 1 కప్ బెల్లంను యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకుని ఉండలాగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పిండిని మనం గంట పాటు నానబెట్టుకున్నాం కదా, పిండి నానిపోయి ఉంటుంది. పాలిథిన్ కవర్ ను ఏర్పాటు చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పూర్ణాన్ని స్టఫ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసి లైట్ గా ప్రెస్ పైన పాలిథిన్ కవర్ ను అరేంజ్ చేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. పర్ఫెక్ట్ షేప్ తోటి ఎంత పల్చగా కావాలి అంటే అంత పల్చగా బొబ్బట్లు. బాగా వేడిగా ఉన్న పాన్ మీద నెయ్యి వేసి అటు ఇటు కాల్చుకోండి. చాలా సులభం కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.